నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైనోసార్ జగన్ సార్ బేకార్ ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని అదే జరుగుతుంది వాళ్ళ వాదం ఆర్తనాదం అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు రాష్ట్రపతి పాలన అంటాడు మొన్న పులివెందుల్లో 20 డేస్ బ్యాక్ పులివెందులకు వచ్చి ఒక డిఎస్పీ మురళీనాయకును ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడని ఆ చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర మా వాళ్ళ దగ్గర ఏమంటే ఇంకా కండకావరం తగ్గలే అతనికి జమిలి ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నేను అందరినీ కోరుతున్నా మిగతా వాళ్ళను ఎట్లా పోతుంది పార్టీ దరిద్రం నుంచి బయటికి రండి ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు మన ఆంధ్ర పరువు తీసేసినాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు ఆయన అంటాడు ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట ఎంపీ గారికి ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని దాని కారణంగా చెప్పినాడు అన్నాడు కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడు పోయిపోతున్నా నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం కాస్టి టీవీలో పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశా కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు ఇప్పుడు కూడా లేదు అది మామూలు అది ఇప్పుడు మాయమైపోయింది అది ఎప్పుడు ఉండదు తప్పించుకోవడమే అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయి రెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని గతంలో ఒక సామెత ఉండేది పలికేడు వాడు రామభద్రుడట పలికించెడు వాడు రాముడట అని అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు అంటే గుండెపోటు అని ఆ తర్వాత 1 గంట ప్రాంతంలో ఆ రోజు అంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతా అంటే ఒకవైపు కుట్లేస్తా అంటే ఒకవైపు కట్లు కడతా అంటే కనికట్లు చెప్తా అంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట నరికినామని పొడిచినామని నరికి షర్మిలా గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 8 నెలల కిందట కడపలో ఇదే కడపలో సారికేమో చిన్నది సారుకు అప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది
పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చెబితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తుంది, షర్మిల గారే. మేము చెప్తున్నాం, ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం?